నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్లో రాజీవ్ గృహకల్ప కాలనీలో రోడ్లు డ్రైనేజీ సదుపాయం అస్తవ్యస్తంగా ఉందని దీనిని మెరుగుపరిచేందుకు 2,38 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసి వాటి ద్వారా కాలనీలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులను ఆదేశించడం జరిగిందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి నగరంలోని రాజీవ్ గృహకల్ప ఇతర ప్రాంతాలకు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, కలెక్టర్ తమీం అన్సారియా నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రధానంగా రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో రోడ్లపై నీళ్లు నిలిచి మురుగు దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు ఇబ్బందులను గమనించి శాసనసభ్యుని సూచనల మేరకు తక్షణం నిధులు కేటాయించి 100 రోజులు ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఖజానా మొత్తం ఖాళీ అయిందని మరలా ఆర్థికంగా నిలబెట్టేందుకు కొంత సమయం పట్టినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లు అని మంత్రి అన్నారు. ఒంగోలు నగరాభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించి తమ వంతు సహకారాన్ని అందిస్తానని నారాయణ తెలిపారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఒంగోలులో రాజీవ్ గృహకల్పన కాలనీని యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు యాక్చువల్గా నన్ను రమ్మన్నారు ఇక్కడికి. ఎందుకంటే ఈ కాలనీలో కంప్లీట్గా రోడ్లు మట్టి రోడ్లు ఉన్నాయి, డ్రైన్స్ సరిగా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, రమ్మంటే ఈరోజు రావడం జరిగింది. నిజంగానే ఇక్కడున్న రోడ్లకు ఎక్కువగా మెజారిటీ మట్టి రోడ్లు ఉన్నాయి, డ్రైన్స్ తీసుకుంటే డ్రైన్స్ లేవు. కాబట్టి ఇప్పుడే నేను యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. దీనికి ఆల్రెడీ ఎస్టిమేషన్ వేస్తున్నారు. 2,38 లక్షలు అయితే 2,38 లక్షలు అయితే ఈ యొక్క కాలనీలో రోడ్లు ఆ డ్రైన్స్ పూర్తవుతాయి. వాటిని ఇమీడియట్గా ఎస్టిమేషన్ ఇచ్చేసి ఇమీడియట్గా 100 డేస్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఇమీడియట్గా టెండర్లు పిలుస్తారు. టెండర్లు పిలిచిన తర్వాత వెంటనే వర్క్ స్టార్ట్ చేసి 100 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని కాలనీలు, ఇందిరమ్మ కాలనీ, రకరకాల కాలనీస్లో ఈ ప్రాబ్లం ఉందన్నారు. జర్నలిస్ట్ కాలనీ ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఖజానా ఖాళీ. ప్రజలు కట్టిన ట్యాక్సులు, అవి ఇంటి ట్యాక్సులు కావచ్చు, హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, దాంట్లో అదర్ ట్యాక్స్లు ఏది కట్టినా అన్ని సిఎఫ్ఎంస్లో పట్టడం, అవి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేశారు. దానికి లెక్క పక్క లేకుండా పోయింది. నా ఒక్క డిపార్ట్మెంట్గా దాదాపు 1900 కోట్లు సిఎఫ్ఎంఎస్ రావాలి. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం అసలు జిగ్జాగ్ చేసింది. దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ డిసిప్లైన్. అయితే ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవం ఉండే వ్యక్తి. ప్రజలకి సంక్షేమాలు చేస్తూ అభివృద్ధి కూడా చేయాలి, రెండు కావాలి. సంక్షేమాలు చేయాలి, పేదలు నిరుపేదలు కొంత చేతినివ్వాలి, అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా చేయాలి. డెవలప్మెంట్ నెగ్లెక్ట్ చేసినా యువత భవిష్యత్తు ఉండదు, సంక్షేమాలు నెగ్లెక్ట్ చేసినా పేదలు నిరుపేదలు ఇబ్బంది పడతారని ఈరోజు ఖజానా ఖాళీ అయి అప్పుల పాలైన రాష్ట్రానికి కొన్ని అనుభవంతో యాక్చువల్గా చేస్తూ వస్తున్నాడు. అందుకని ఈరోజు ఎమ్మెల్యే జనార్దన్ గారు రమ్మన్న తర్వాత రావటం జరిగింది. దానికి 2.38 crore ఇమీడియట్గా శాంక్షన్ చేశాను. వర్క్ టేకప్ చేస్తారు. అందువల్ల ఉన్న కొద్ది డబ్బుల్ని యాక్చువల్గా అడ్జస్ట్ చేస్తున్నాం. త్వరలోనే, వీలైన త్వరలోనంటే దాదాపు ఒక 1 year 2 years, త్వరలో అంటే 1 year 2 yearsలో సిస్టమ్ అంతా స్ట్రీమ్లైజ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో, తెలుగుదేశం మీద నమ్మకంతో ఓటేసి ఈరోజు తెలుగుదేశం కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా అయ్యేటట్టుగా చేస్తాను మీకు తెలియజేస్తాను. 2014 నుండి 19 వరకు చేసిన అభివృద్ధి తప్ప తర్వాత కాలంలో అభివృద్ధి జరగలేదని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. రాజీవ్ గృహకల్ప కాలనీలో పూర్తిగా రోడ్లు, కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గమనించి మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. స్పందించిన మంత్రి నగరంలోకి రావడం, ఈ ప్రాంతాన్ని పరిశీలించి నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ జశ్వంతరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండారు మదన్, కొట్టారు నాగేశ్వరరావు, సింగరాజు రాంబాబు, పెద్దిరెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మన నారాయణ గారు ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టుకొని అన్ని ప్రాంతాల్లో కూడా మన మంత్రి గారు, అదేవిధంగా మన కలెక్టర్ గారు అందరం కూడా వచ్చి అన్ని కూడా ఫిజికల్గా కూడా వాళ్ళు చూసిన తర్వాత ఫస్ట్ రాజీవ్ కాలనీకి ఏదైతే డ్రైన్స్ అదేవిధంగా రోడ్స్ పెండింగ్ ఉన్నాయో దానికి 2.5 crores ఇమీడియట్గా దానికి శాంక్షన్ చేశారు. అది ఇమీడియట్గా 2-3 రోజుల్లోనే టెండర్కి పిలిచి
వితిన్ 100 days లోపల ఈ రాజీవ్ కాలనీలో సిమెంట్ రోడ్స్, డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యేటట్టుగా ఈ కాలనీకి అయిపోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో మళ్ళా రాజీవ్ కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, అదేవిధంగా ఏదైతే పక్కన జర్నలిస్ట్ కాలనీ ఈ 2 పెండింగ్ ఉన్నాయో దాన్ని నెక్స్ట్ ఫేజ్లో అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి మనకి ఈరోజు నారాయణ గారు రావటం, ఇమ్మీడియట్గా దీనికి శాంక్షన్ అవ్వటం కూడా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో దగ్గర 14 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో అప్పు తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్లో 1 రూపాయి లేకుండా అన్ని విధాలుగా కూడా ఖజానాని పూర్తిగా నాశనం చేసి అతని పాటికి అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళా మన సమర్థవంతుల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఒక్కొక్కటి ఫండ్స్ ఎట్లాగా మనకి ఎక్కడెక్కడ మేజర్ వసతులు ఉన్నాయో, మేజర్ నీడ్ యాడ్ ఉందో ఇవన్నీ కూడా చూసుకుంటా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. నారాయణ గారు చూసిన తర్వాత ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆయన ఇదివరకు టైం అయి ఉంటే 20 కోట్లు 25 కోట్లు ఈరోజు మొత్తం అన్ని కాలనీలు కూడా శాంక్షన్ చేసి వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఫస్ట్ ఈ కాలనీ చేద్దాం, తర్వాత నెక్స్ట్ ఫేజ్లో నేను మళ్ళీ ఆయన ఒక 4 రోజుల్లో వచ్చినప్పుడు మిగతాది కూడా చేసేటట్టుగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మనస్ఫూర్తిగా మన అందరి తరపున నారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కొక్కటి ఇప్పుడుండే పరిస్థితులను బట్టి స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకొని ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒంగోలులో అన్ని విధాలు కూడా మార్పులు తీసుకొచ్చే బాధ్యతలుగా కార్పొరేషన్ మళ్ళీ ఇదివరకు మనం ఉండే టైంలో ఏదైతే రూపురేఖలు మార్చి ఎవరున్నా కూడా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఒంగోలు పాత ఒంగోలా లేకపోతే పల్లెటూరా అనే పరిస్థితుల నుంచి మనం ఎన్నో కష్టపడ్డాం ఆ రోజు 14-19లో. దానికి రీతిగా ఈ 5 సంవత్సరాలు పోయింది కాబట్టి మొత్తం మళ్ళా రూపురేఖలు తీసుకొచ్చే బాధ్యతగా అందరం కూడా కష్టపడి నారాయణ గారు సహకారంతో ఖచ్చితంగా ఒంగోలులో ఒక మంచి మార్పు అనేది తీసుకొచ్చారు. ఒంగోలులో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని పార్లమెంటు సమావేశంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రస్తావించారు. గత 10 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య దేశంలో 150కు చేరుకున్నాయన్నారు. దేశంలో 75% ప్రయాణికులు 3 కంపెనీల విమానాల్లోనే ప్రయాణిస్తున్నారని చెప్పారు. విమానయాన టికెట్ ధరలు తగ్గడంతో పేద మధ్యతరగతి ప్రజల సైతం విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నారని తెలిపారు. 20 ఏళ్ల క్రితం ఒంగోలు విమానాశ్రయం ఏర్పాటుకు 650 ఎకరాలను సంబంధిత బృందం పరిశీలించిందని, దీనిపై ఆనాడే సంబంధిత శాఖ అధికారులు సైతం ఆమోదించినట్లు గుర్తు చేశారు. కేంద్రం 60% నిధులిస్తే రాష్ట్రం 40% నిధులతో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు ముందుకు వెళ్లే అవకాశం ఉందని మాగుంట పేర్కొన్నారు. Sir, after hearing the speeches of our my good friend Mr. Rajiv Pratap Rudy and my senior colleague, my elder brother Professor Saugat Rai, there are nothing to say much about it. But actually the bill has been introduced now to create some more activity in the civil aviation industry, sir. Sir, this industry, as you see now, at present 150 airports are there in the country, sir. Whereas in 2014, when our Prime Minister Modi ji has taken over as the Prime Minister, it was only 74 airports. So that has been doubled in this 10 years period. It's a big achievement, sir. And many more also has to come up also in near future under the leadership of our civil aviation minister, sir. Sir, as far as this bill is concerned and everything, as already discussed also, the various methods to regularize recognition of design, manufacture and maintenance of aircrafts and clear distinction between organizations, sir. Sir, in my view, actually just now also, my good friend, Mr. Rudy has already stated, see, setting up airports and starting airlines is a tough thing, sir, in our country also. As he already said also, there is a saying in America, a billionaire, if he wants to become a millionaire, he should start an airline only, which has happened also in India. And now all my colleagues have stated about lot of airline companies have been closed. Sir, here more airports are required and more airlines are required. So the monopoly is going into the hands of only 2-3 people now. 75% of the total passenger traffic will be with 3 people and everything, 3 companies. So this has to be widened. That only you have to look into that, sir. Through you, I request civil aviation minister, because it is very much required for the country. Sir, when I seen it also, I had traveled a lot in my 50 years of 70 years of my age, sir.
I had traveled so far about 15 lakh nautical miles and 20,000 kilometers throughout, sir, in the world itself. So what is lacking here in our country is low fare. As my friend has told, they call it as a budget airlines with no frills, but the charges are very high. Sir, when I saw that Deccan Airlines has started it 20 years back with 999 rupees at the fare, I felt happy. A common man also can travel in a airline place to place, but that has gone burst and everything. So here the government of India has to look into that air fares. Now we talk about flexi fares. It goes from low to high and everything. As our elder brother Mr. Saugatara has told, this he can only MPs only can afford to travel in that. So the common person for traveling also, sir. And moreover, not only that, sir, in all the states, ATF, air turbo fuel will be also the VAT charges will be different also. Those have to be regularized. At least our civil aviation minister has to look into that, sir. Sir, Udan services, now our honorable Prime Minister has started about 7-8 years back and everything. Sir, that's an excellent scheme because on a smaller route and as you see that northeast areas or other southern parts of small areas, we need the services to go also, sir. So updatation from railways to ఆదివాసీల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీని కలెక్టర్ తమీం అన్సారియా, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా ర్యాలీని ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని ఆదివాసీ ప్రజలందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆదివాసీ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఆదివాసీల అన్ని కుటుంబాలకు మేలు జరిగేలా పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఏ కుటుంబానికి అన్యాయం చేయకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం విధ్వంసపూరిత కార్యక్రమాలు నివారించి ప్రజల మన్ననలు పొందుతామన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, వివిధ గిరిజన ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆదివాసీలు పాల్గొన్నారు. ఈరోజు మనము అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకాశం డిస్ట్రిక్ట్లో జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఇప్పుడు ర్యాలీ అనేది ప్రారంభం చేయడం జరిగింది. ఇది అలాగే మనం ఇప్పుడు ఈరోజు పిల్లలతో పాటు ఎక్కువ ప్రోగ్రాం అయితే ఈరోజు జరుపుకుంటున్నాము. సో ఈ సందర్భంగా అందరికీ కూడా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల సందర్భంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులందరికీ కూడా మా ప్రభుత్వం తరపున హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆదివాసులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరేటువంటి మంచి మంచి పథకాలు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగేలా చూస్తామని మేము ఎన్డీఏ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా, ఉమ్మడి ఎమ్మెల్యేగా మేము మాటిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగకుండా, లాస్ట్ టైం జరిగినటువంటి విధ్వంసాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా, ఆ విధ్వంసం అనేది మళ్ళా ప్రజలు చూడకుండా ఒక సుపరిపాలనవంతమైనటువంటి పరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందుతామని ఈ సందర్భంగా హామీ ఇస్తామని. టంగుటూరు సివిఆర్ కళ్యాణ మండపాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. సివిఆర్ కళ్యాణ మండప యజమాని కీర్తినేని సత్యనారాయణను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, దామచెల్ల పూర్ణచంద్రరావు, వ్యాపారవేత్త బెల్లం కోటయ్య, టంగుటూరు మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు, మాజీ ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ కళ్యాణ మండపాన్ని పునర్నవీకరణ చేసి అదేవిధంగా ఓపెన్గా ఆడిటోరియంతో పాటు ఒకేసారి 2 శుభ కార్యక్రమాలు చేసుకునే విధంగా విస్తరణ చేసినటువంటి కార్యక్రమం ఈ యాజమాన్యమైనటువంటి నాయుడు గారికి వీళ్ళందరూ కూడా మంచి జరగాలని వృద్ధిలోకి రావాలని ఇంకా మంచిగా కమ్యూటూరు ప్రాంత ప్రజలకి విస్తృత స్థాయిలో సేవలు అందిస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు. మండలంలో ఉన్న ఎవరికైనా సరే మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో జాతీయ రహదారులతో పాటు రైల్వే ప్రాజెక్టులలో భూసేకరణ పనులు త్వరితగతిన చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవన్లో రెవెన్యూ, జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్లు, భూసేకరణ అధికారులతో జేసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర స్థాయిలో ఎంతో ప్రయత్నం చేసి జాతీయ రహదారుల ప్రాజెక్టులు తీసుకువస్తే జిల్లాలో ఉండే నేషనల్ హైవే అధికారులు పనిచేయకుండా పడుకుంటే కుదరదని, సమావేశానికి రాని జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జేసీ భూసేకరణ అధికారులను ఆదేశించారు. హైవే అలైన్మెంట్లో ఉన్న పేర్లను భూమి మీద ఉన్న పేర్లకు వ్యత్యాసం ఉందని, వీఆర్ఓల మీద బాధ్యత పెట్టి వాస్తవ నివేదిక తెప్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, భూసేకరణ విభాగం అధికారులు పాల్గొన్నారు. వీళ్ళు హైవే వాళ్ళు ఇచ్చింది ఒక అలైన్మెంట్, అక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి పేర్లు వేరే వాళ్ళ పేర్లు. ఆ అలైన్మెంట్తో ఈ హైవే వాళ్ళకి తహసీల్దార్ కలిపి అక్కడ చూసి నెక్స్ట్ మీటింగ్ రమ్మని చెప్పి అది నేను రాశాను మినిట్స్లో. కానీ అది ఎంతవరకు జరగలేదు. వెళ్ళడం కాదు, ఇక్కడ హైవే వాళ్ళ నుంచి కదలట్లేదు. అది షోకాజ్ నోట్స్ పెట్టండి అమ్మ. ఐ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. ఎవరు పని చేయకపోతున్నారు ఇక్కడ ఇదేం లేదు, పంపించేస్తాం. పని చేయనోడు నిర్ణయించుకోవడం ఎందుకు? సీఎం గారు వెళ్ళి అయ్యా బాబు అని ప్రతి ఒక దీనిలాగా వెళ్ళి అక్కడ కేంద్రం నుంచి రకరకాల ప్రాజెక్టులు తెస్తే ఈ హైవే వాళ్ళందరూ ఇక్కడ పడుకుంటే నాకెందుకు? వీళ్ళందరూ సీఎం గారికి పిలిస్తే మొన్న సీఎం గారు ఇతను ఫోన్ చేశారు, అదే రాయనమ్మ ఉంచినాను రాయదు, నెక్స్ట్ మీటింగ్కి ఇది చేసుకుని రావాలి. NH 216 చీరాల టు ఒంగోలు చిన్నగంజాం వచ్చారమ్మా. జేసీతో మాట్లాడాను నేను బాబు. ఆ రోజు ఆయన జేసీ గారు మళ్ళీ ఫోన్ చేశారు. ఎవరు? సుబ్బారావు గారు ఫోన్ చేసి నేను ఇమీడియట్గా ఇచ్చేస్తానని అన్నారు. ఆర్టీ వాళ్ళు చెప్తానన్నారు. మరి చేయించారండి. మీ విఆర్ఓ మీద మీరు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి నువ్వు తెస్తావా సస్తావా అంటే వాడు తెస్తాడు. వాడే అక్కడ అంతా క్రియేట్ చేసింది, వాడికి అన్నీ తెలుసు. రకరకాల ఇష్యూలు క్రియేట్ చేస్తున్న లోకల్గా ఆయనే విఆర్ఓలే చూసాం కదా 2-3 మండలాల్లో. ఏం ఆర్డీఓ గారు మీరు విఆర్ఓతో మీటింగ్ పెట్టినట్టున్న తర్వాత అక్కడ క్రియేట్ అక్కడే వాళ్ళే అన్ని. ఈజ్ ద ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ అండి. విఆర్ఓలకు పట్టుకొని ఇచ్చేయాలి. రాలేదంటే మీ దగ్గరికి ఎవరు రాదు. విఆర్ఓ ఫిక్స్ చేసి ఎక్కడ ఉన్నారు కనుక్కొని రమ్మని చెప్పండి. ఇది తీసుకోండి, క్లైమ్ తీసుకోండి. మరి ఇస్తామన్నారు, 15 క్లైమ్లు ఇస్తామన్నారు. నెక్స్ట్ వీక్ ఎన్ని ఇస్తారు? వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే గుండ్లకమ్మ జలాశయం గేట్లు కొట్టుకుపోయాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా సాగర్ జలాలను గుండ్లకమ్మ నదికి సరఫరా చేయడం, జలాశయంలో నీటి నిల్వ చేపట్టడం వల్ల రైతులు, జాలర్లు, పరివాహక గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలల్లో మరమ్మతులు పూర్తి చేయాలని భావించామన్నారు. ప్రస్తుతం గేట్ల మరమ్మతుల పనులు జరుగుతున్నాయన్నారు. సాగర్ నీరు 16 టీఎంసీలు విడుదల చేశామని చెప్పారు. అద్దంకి నియోజకవర్గంలోని కొరసపాడు మండలం, మేదరమిట్ల, అద్దంకి మండలాల్లో రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి పర్యటన సందర్భంగా ప్రజలు ఆయా సమస్యలపై మంత్రి గొట్టిపాటికి వినతి పత్రాలు సమర్పించారు.
త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. మంత్రిని చూడ్డానికి ప్రజలు భారీ సంఖ్యలో మంత్రి కాన్వాయ్ వెంట నడిచారు. సార్ చిన్న మాట మన నియోజకవర్గం ఇటువైపు ఇచ్చిన వాళ్ళు నాకు అర్థమైంది. ప్రైవేట్ భూమి మేడం గవర్నమెంట్ భూమి ప్లాట్ చేశాం మేడం. దానికి నాశనం సంబంధించి నీళ్లు వదిలాము. ప్రస్తుతం 1.6 టీఎంసీ నీళ్లు పెడతాం. దాని పూర్తి సామర్థ్యత 3 టీఎంసీ నీళ్ళు అనమాట. గతంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల గేట్లు 13 గేట్లు పైన దెబ్బతిన్నాయి. దాదాపు 15 గేట్లు ఉంటాయి, 13 గేట్లు దెబ్బతిన్నాయి. ఇప్పుడు రిపేర్ చేపిస్తున్నాం. మామూలుగా అయితే 3 నెలల్లో పెట్టిద్దాం, వాటర్ రాకముందు పెట్టిద్దాం అనుకున్నాము. సాధ్యపడలేదు. మొత్తం గేట్లు దెబ్బతినటం వల్ల ఇప్పుడు తొందరలోనే గేట్లు పెట్టిచ్చేస్తాం. ఇప్పుడైతే 1.6 టీఎంసీ నీళ్ళు ఇచ్చాము. మిగతా కూడా గేట్లు పెట్టేసి పూర్తిగా ఈ సంవత్సరం గులకమ్మ రిజర్వాయర్ను పూర్తిగా నింపేస్తాం. విభిన్న ప్రతిభావంతుల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు అన్నారు. సంతపేటలోని విభిన్న ప్రతిభావంతుల వసతి గృహంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దివ్యాంగులను ఎవరైనా కించపరిచినా, మానసికంగా అవమానపరిచినా చట్ట ప్రకారం శిక్షార్హులన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ జి అర్చన తెలిపారు. కార్యక్రమంలో రిమ్స్ మానసిక వైద్యురాలు బి పూజిత, బదిలుల పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఇదొక అవేర్నెస్ క్యాంప్ లాగా చిల్డ్రన్స్కి ఏమేమి యాక్ట్స్ ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి, లీగల్ అథారిటీ కింద అవన్నీ కూడా సారు తెలియపరుస్తారు. అలాగే ఈరోజు ఇక్కడ సైక్రటిస్ట్ రిమ్స్ నుంచి కూడా డాక్టర్ పూజిత గారు కూడా వచ్చారు. ఈ కార్యక్రమానికి మనకి వచ్చేసినటువంటి ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ శ్యాంబాబు గారు అయినటువంటి డిస్ట్రిక్ట్ జిల్లా జడ్జి గారికి స్వాగతం, సుస్వాగతం. కొన్ని విషయాలే తెలుస్తాయి. అన్ని విషయాలలో మనం ఏమైనా ఇంటర్ చదివే వాళ్ళకి తెలుసుగా కానీ సామాజికంగా పెట్టి మన గౌరవ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు, మన గౌరవ జిల్లా జడ్జి గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ మన డిజేబుల్డ్ హాస్టల్లో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా న్యాయ సహాయం అందాలి. న్యాయ సేవలు చేరలేని ప్రదేశానికి న్యాయ సేవలు పొందుకోవటానికి రాలేని వారి దగ్గరికి మనమే వెళ్ళి న్యాయ సేవలు అందచేయాలనే ఒక మంచి సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు లీగల్ అవేర్నెస్ క్యాంప్ కోసం ఇక్కడికి రావటం, అంతేకాకుండా ఇక్కడ హాస్టల్ని విజిట్ చేసి దీనిలో ఉన్నటువంటి హైజీన్ కానీ, ఫుడ్ కానీ, వీళ్ళ యొక్క ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా వెరిఫై చేసి తద్వారా ఆ రిపోర్ట్ని గౌరవ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి సమర్పించడానికి గాను ఈరోజు ఈ విజిట్ చేయడం జరిగింది. ఇంకొక ఈ వార్త ద్వారా నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, డిజేబుల్డ్ పర్సన్ అయినంత మాత్రాన వాళ్ళని తక్కువగా చూడకూడదు. అంతేకాకుండా అది మన బాధ్యత. మోరల్గా డ్యూటీ అనే కాకుండా లీగల్గా కూడా, చట్టపరంగా కూడా శిక్షార్హత ఉన్నటువంటి నేరాలు అన్నమాట. ఎవరినైనా సరే వారు అంటే శారీరక వికలాంగులు, మానసిక వికలాంగులు అనే ఉద్దేశంతో ఎవరైనా వారిని చులకనగా చూశారంటే అది నేరం. దానికి తగినటువంటి శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కూడా ఈ పిల్లల దగ్గరకు వచ్చి ఈరోజు ఇక్కడ చెప్పడం జరిగింది. రాబోయే సీజన్లో బ్యారన్ పొలాలు అధిక కౌలు ధరలకు తీసుకోవద్దని
బోర్డు నిర్ణయించిన అధీకృత ప్రాంతం, అధీకృత పరిమాణంకు లోబడే రాబోయే పంటకాలంలో పొగాకు సాగు చేయాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు అన్నారు. పొగాకు పంట పరిమాణాన్ని స్థిరీకరించడం, ఉత్పత్తి నియంత్రణ వెనుక కారణాలను వివరించారు. టంగుటూరు పొగాకు వేలం కేంద్రాన్ని శ్రీధర్ బాబు సందర్శించారు. ప్రభుత్వంతో మాట్లాడి రైతుల వద్ద అధికంగా ఉన్న పొగాకు అమ్ముకొనుటకు అపరాధ రుసుం లేకుండా అనుమతి తీసుకువచ్చిన విధానం గురించి వివరించారు. రాబో సీజన్ కి పొగాకు రైతులు ఎప్పటికప్పుడు పొగాకు బోర్డు సూచనలు పాటిస్తూ నాణ్యమైన పొగాకు పండించి మంచి లాభాలను పొందాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం తగ్గించడం వల్ల వీలైనంత వరకు రైతులు అందరూ ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో పూర్తయిన వివిధ అభివృద్ధి పనుల గురించి వివరించారు. రైతుల అభివృద్ధి కోసం మున్ముందు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. పొగాకు రైతులందరూ టంగుటూరు వర్జీనియా పొగాకు ఉత్పత్తుల సంఘం తరఫున డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు, మేనేజర్లను వేలం నిర్వహణ అధికారి శ్రీనివాసరావు సన్మానించారు. కార్యక్రమంలో ఆక్షన్ మేనేజర్, ఇన్ఛార్జ్ సెక్రటరీ దివి వేణుగోపాల్, ఒంగోలు ప్రాంతీయ అధికారి ఎం లక్ష్మణరావు, వేలం నిర్వహణాధికారి కెవి రామాంజనేయులు, వేలం నిర్వహణాధికారి అట్లూరి శ్రీనివాసరావు, సీనియర్ గ్రేడింగ్ ఆఫీసర్ జి సిద్ధరాజు, రైతు సంఘం అధ్యక్షుడు పోతుల నరసింహారావు, బోర్డు సిబ్బంది, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సంతోషంగా ఉండడమే కావాలి. సంతోషంగా ఉండాలి అని అంటే మనము ఈ సంతోషం ఈ రోజుతోటో లేకపోతే ఈ సంవత్సరంతోనే ఆగిపోకూడదు. మనం ఈ సంవత్సరం ఎంత సంతోషంగా ఉన్నామో వచ్చే ఏడు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉండాలి. సో దానికోసం ఏవైతే నా పరిధిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడానికి ఖచ్చితంగా నిలబడతాను అని మాత్రం హామీ ఇస్తాను. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదిగో ఆక్షన్ ప్లాట్ఫామ్లో కొన్ని సదుపాయాలు లేవు అనేసి అన్నారు. అవి మీరు సంతోషంగా ఉండాలి అని అంటే, సరిగ్గా మనం ఆక్షన్ జరుపుకోవాలంటే, వాతావరణం బాగుండాలంటే, ఆఫీసర్లు బాగుండాలంటే, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ బాగుండాలి, గ్రోవర్స్ లాంచ్లో టాయిలెట్స్ ఉండాలి, తర్వాత ప్లాట్ఫామ్ బాగుండాలి. ప్లాట్ఫామ్ అంటే ఆక్షన్ ప్లాట్ఫామ్లో రియల్ ప్లాట్ఫామ్ ఇది బాగుండాలి. ఇదంతా బాగుండాలి అనే ఉద్దేశంతో ఇది రైతుల కోసం చేసేది, రైతుల కోసమే కాదు అందరి కోసం చేసుకున్నది. ఏది ఏమైనా సరే మీ సాధక బాధకాలు వినడానికి, తర్వాత వాటిని అర్థం చేసుకోవడానికి హెడ్ ఆఫీస్ ఉంది. ఆ తర్వాత మన రీజనల్ మేనేజర్ గారు ఉన్నారు. హెడ్ ఆఫీస్లో ఆఫీసర్స్ అందరూ మీ వైపు మీకోసం చూస్తారు. తర్వాత మీ ఆక్షన్ సూపరింటెండెంట్ కానీ మీ స్టాఫ్ కానీ చాలా మంచి వాళ్ళు, మంచిగా వర్క్ చేసేవాళ్ళు. మీరు ఒక మంచి అందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉన్నాం. మనం అందరం ఒకటే మాట మీద ఉన్నాం కాబట్టి మనం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా సంతోషంగా ఉండడానికి అవకాశం వచ్చింది. నేనేమంటానంటే ఈ డిసిప్లిన్ ఏదైతే డిసిప్లిన్ ఉందో మీకు తర్వాత రీజనల్ మేనేజర్ గారు, మన ఏఎస్ గారు చెప్తారు. మనకి ఈ మధ్యన కొంచెం డిసిప్లిన్ తగ్గుతున్నట్లు అనిపిస్తూ ఉంది. ఇది లుక్రేటివ్గా ఉంది, అంటే చాలా లాభాలు వస్తున్నాయని చెప్పి మనకి తెలిసి తెలియని వాళ్ళు కూడా దీనిలోకి వచ్చేస్తున్నారు. మనం కౌలు రేట్లు పెంచుకుంటున్నాము, లీజులు పెంచుకుంటున్నాము. దాని మూలాన మనమే ఇబ్బంది పడతాము. అలాంటివి ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొంచెం డిసిప్లిన్ తప్పనిసరి. అప్పుడు మనం ఎలా అయితే ఒక మాట మీద నిలబడ్డామో ఇప్పుడు కూడా అలానే ఉందాము. వచ్చే సంవత్సరం కూడా ఈ లాభాలను, ఈ సంతోషం ఇంకా కొనసాగించాలి. అందుకోసం మీరందరూ నాతో పాటు ఉంటారని నమ్ముతూ ధన్యవాదాలు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు భోజనం చేసేందుకు అవసరమైన భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు. 2009లో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా గతంలో ఉన్న భోజనశాల పాత భవనాన్ని తొలగించామని, తిరిగి కట్టిస్తామని, నాడు ఇచ్చిన హామీ నెరవేరుస్తామని మంత్రి వెల్లడించారు. అద్దంకిలో పర్యటిస్తున్న మంత్రి గొట్టిపాటి కళాశాల ప్రధానాచార్యురాలు కె రాజేశ్వరమ్మ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు సందర్శించారు. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ నిధులతో ఆ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మంచినీటి శుద్ధజల కేంద్రం మరమ్మతులకు గురైందని, దాన్ని తక్షణం మరమ్మతులు చేయించాలని పురపాలక కమిషనర్ ఎం సత్యనారాయణకు మంత్రి సూచించారు. కళాశాలల్లో నెలకొన్న సమస్యలపై యాజమాన్యం వినతి పత్రం అందించారు.
అలాగే జూనియర్ కళాశాల రహదారిలో నీరు నిలుస్తోందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తక్షణం సైడు కాలువలు నిర్మిస్తామని, తద్వారా ఆ సమస్య తొలగుతుందన్నారు. అధ్యాపకులు యాసారపు వేణుగోపాల్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో పనిచేసే 3600 మందికి పైగా ఒప్పంద అధ్యాపకుల్ని ఈ విద్యా సంవత్సరానికి పునరుద్ధరించాలని, ఆ తర్వాత క్రమబద్దీకరణ అంశం చేపట్టాలంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒప్పంద అధ్యాపకులు మంత్రి గొట్టిపాటి రవికుమార్కు వినతి పత్రం సమర్పించారు. గత వైసీపీ ప్రభుత్వం క్రమబద్దీకరణ పేరుతో తమను మోసం చేసిందని అధ్యాపకులు తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తారని మంత్రి హామీ ఇచ్చారు. అధ్యాపకులు కోటేశ్వరమ్మ, వరలక్ష్మి, విజయ, కృష్ణవేణి, నీరజ, ఎన్ కపిల్, విజయరాజ్, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. మన ఎంపీ గారి ఫండ్స్ వస్తాయి. ఎంపీ గారి ఫండ్స్ లో మన చేతిలో ఉండే పని కాబట్టి అది చేపిస్తాం. వచ్చేదానికి ఈ బిల్డింగ్ కి నేను బిల్డింగ్ కావాలి చూడండి ముందు చేస్తాను. ఒకేసారి 100 చెప్పి ఏం చేయకుండా ఉంటే బాగుంటుంది. 2 ముందు చేసి వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలో చూస్తాను. అంటే వాటర్ ట్యాంక్ బాగా బిల్డింగ్ ఉందా? బిల్డింగ్ ఉందా? మేము మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేత ఒక ప్లాంట్ వాటర్ ట్యాంక్ ఈ 3 చేసిన తర్వాత లేదు అది అన్నీ చెప్పేసి డ్యామేజ్ నాకు కాదు. రూల్ ప్రకారం మనం పర్మిషన్ తీసుకోవాలా లేకపోతే పదే పర్మిషన్ తీసుకోవాలి కదా. అంటే నా డౌట్ వచ్చి అడుగుతున్నాను. పర్మిషన్ అడిగితే మేము ఫోటోలు పెట్టండి, నాకు ఇవ్వండి, నేను కూడా పర్మిషన్ పెడతాను. మీరు ఫోటోలు తీసి కాగితం అనేది దీనివల్ల ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ నెల 10, 11 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. 10వ తేదీన ఉదయం 8 గంటలకు మాగుంట కార్యాలయంలో ఎంపీ మాగుంట ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం దర్శిలోని కురిచేడు రోడ్డులో గల పీటీఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగే తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసులరెడ్డి కుమార్తె వేడుకల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి పాల్గొంటారు. 11వ తేదీ ఉదయం కర్నూలు రోడ్లోని గుప్తాస్ గోల్డ్ హౌస్ షోరూం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గుంటూరు రోడ్లోని ఎంహెచ్ ఫంక్షన్ హాల్లో జరిగే నూతన ఆర్యవైశ్య సంఘ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తన కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ప్రపంచ దేశాల్లోని ఆదివాసీలు ఆధునిక సాంకేతిక యుగంలోనూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విలువైన అటవీ, జల, ఖనిజ వనరులు ఆదివాసీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఆ వనరులే వారికి శాపంగా మారాయి. వాటి వినియోగంపై ఎన్నో బయట శక్తులు, వ్యవస్థలు విపరీతమైన శ్రద్ధ చూపుతున్నాయి. ఆదివాసీ సమూహాల హక్కులను గౌరవించి సంక్షేమ ఫలాలను అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. 1994లో ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ ఆదివాసీలు హక్కుల కల్పన కోసం సమగ్ర ఒడంబడికపై ప్రపంచ దేశాలు సంతకం చేశాయి. అప్పటి నుండి ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. రాజ్యాంగం గిరిజనుల కోసం రూపొందించిన చట్టాల అమలులో అంతులేని నిర్లక్ష్యం ఏర్పడుతుందన్న భావన నెలకొంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆదివాసీల జీవన స్థితిగతులపై ప్రత్యేక కథనం. ఆదివాసీ సమాజాలు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు ముఖ్యంగా ఉన్నాయి. అనేక చిన్న గిరిజన సమూహాలు ఆధునీకరణ వల్ల పర్యావరణ భ్రష్టత చాలా సున్నితంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల జాబితాలో 3వ కులం హరిదాసులు, బుడబొక్కల, కాటికాపరులు, బోయ, కోయ, ఎరుకల, యానాది, లంబాడి మొదలైన ఆదిమ జాతుల్లో చెంచు కూడా ఒకటి. వీరు పూర్తిగా ఆదివాసీలు. ఆంధ్రప్రదేశ్లోని చెంచు తెగ ప్రాచీన సంచార తెగలలో ఒకటి. నల్లమల ప్రాంతంలోని కొండలు, గుట్టలే చెంచుల ప్రస్తుత నివాస స్థలం. అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో చెంచులు విస్తరించి అటు నిజాం రాజ్యానికి, ఇటు బ్రిటిష్ పరిపాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీకి సరిహద్దుగా ఉన్న కృష్ణానదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో కనిపించేవారు. చెంచులు తెలుగు కూడా మాట్లాడతారు.
అడవి చెంచుల కన్నా నిరుపేదలు మొత్తం భారతదేశంలో ఉండరు. విల్లంబులు, ఒక కత్తి, గొడ్డలి, గుంతలు తవ్వే కర్ర, కొన్ని కుండలు, బుట్టలు, మరికొన్ని చింకిపాతలు ఇవే చెంచుల సమస్త ఆస్తిపాస్తులు. చెంచుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్రం అన్న భావనలు బలంగా కనిపిస్తాయి. చెంచులు వేటను, అడవి పండ్లను ప్రసాదిస్తుందని విశ్వసించే ఒక దేవతను పూజిస్తారు. హిందువులు పరమాత్మగా పూజించే భగవంతుడిలో కొన్ని లక్షణాలతో సారూప్యంగా ఉన్న ఒక ఆకాశ దేవుణ్ణి కూడా చెంచులు పూజిస్తారు. జీవితం దేవుడి వరప్రసాదమేనని, మరణించిన జీవుడు దేవుడిలో కలిసిపోతాడని చెంచులు బలంగా నమ్ముతారు. హిందూ సమాజ సంపర్కం వల్లే ఈ విశ్వాసాలన్నీ చెంచుల ఆలోచన విధానాల్లో ప్రవేశించాయి. అప్పటికప్పుడే ఆసువుగా పాటలు పాడుతూ స్త్రీ పురుషులు నృత్యం చేస్తారు. ఇప్ప పువ్వు సారా తాగితే మైమరిచి కుప్పి గంతులు వేస్తారు. నెమలి నృత్యం, కోతి నృత్యం వీరి నృత్యాల్లో ముఖ్యమైనవి. చెంచుల కథలు కూడా పూర్వం ప్రసిద్ధి చెందిన జానపద కళల్లో ఒకటి. వీరి గురించి గుర్రం జాషువా గబ్బిళంలో కూడా ప్రస్తావించారు. బోయలు, చెంచులు మొదలైన వాళ్ళకి పాలన్నం పెట్టినంత మాత్రాన విశ్వాసవంతులవుతారు. అయితే వాళ్ళకి కోపం రావటం కూడా చాలా తేలిక. అతి ప్రాచీన ఆదివాసీ తెగ అయిన చెంచు జాతి అస్తిత్వానికే ముప్పు ఏర్పడుతుంది. మహబూబ్ నగర్, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, నల్గొండ జిల్లాలలోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వేల సంవత్సరాలుగా జీవిస్తున్నారు చెంచులు. రాష్ట్రంలోని మిగతా జన సమూహాలతో కానీ ఇతర గిరిజన తెగలతో కానీ చెంచు తెగకు దగ్గరి పోలికలు లేవు. చెంచు పెంటలను పునరావాసం పేరిట అడవి బయటకు పంపించవద్దని, జీసీసీ నిర్వహణను చెంచు యువతకు అప్పగించాలని వీరు కోరుతున్నారు. చెంచుల ఇలవేల్పైన శ్రీశైలం మల్లికార్జున స్వామి, అహోబిళ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు వందల సంవత్సరాలుగా చెంచుల సంరక్షణలోనే ఉండేవి. చెంచులు వీటిని వారసత్వ సంపదగా భావించుకుంటారు. చెంచుల గజ్జెల కొండుడు, మల్లయ్య తాత దొర వంటి వారు శ్రీశైల మల్లన్న అర్చకులు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో చెంచులకు ప్రత్యేక స్థానం ఉంది. వీరు పార్వతీదేవిని తమ ఆడపడుచుగా భావిస్తారు. శ్రీశైల మల్లన్న సన్నిధిలో చెంచులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇతర గిరిజనుల మాదిరిగానే వారు కూడా అభివృద్ధికి దూరంగా ఉండేందుకే మొగ్గు చూపిస్తారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గూడెల్లో నివసిస్తున్నప్పటికీ ఆ అభివృద్ధిని అందుకోవడంలో వారు వెనుకబడే ఉంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి కూడా అవసరమైన ప్రణాళిక లేకపోవడంతో అరణ్యంలో సమస్యల మధ్యనే చెంచులు కాలం వెళ్లదీస్తున్నారు. ఉన్నది తక్కువ మంది అయినప్పటికీ ఎక్కువ గూడెలు ఏర్పాటు చేసుకోవటం వల్ల ఒక ప్రాంతంలో తక్కువ మంది నివసించే పరిస్థితి నెలకొంది. నలుగురు చొప్పున ఒక పెంటలో నివసిస్తున్న వారు కూడా నల్లమలలో కనిపిస్తారు. ఇంత తక్కువ సంఖ్యలో చెంచులు ఒక పెంటలో నివసిస్తుండటంతో వారికి సంక్షేమ పథకాలు అమలుపరచడం కష్టంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 200 మంది కన్నా చెంచులు ఒక చోట నివసించే గూడెలు కేవలం 60 మాత్రమే ఉండటం పరిస్థితి దయనీయతకు అద్దం పడుతుంది. గూడెల్లో కొంతవరకు అభివృద్ధి ఉన్నట్లు బయటకు నివసిస్తున్నప్పటికీ సామాజిక అభివృద్ధి మాత్రం లేదని చెప్పవచ్చు. ఆధునిక ప్రపంచంలో మహిళలు ధరించే చూడీదార్, చీరలు వంటి వస్త్రాలు కొంతమంది ధరిస్తున్నప్పటికీ అక్కడ ఇతర విద్య, ఆరోగ్యం వంటి అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. వైద్యం కోసం వచ్చే వైద్యులు, సిబ్బందికి కూడా సహకరించని వారు కోకొల్లలుగా కనిపిస్తారు. ఇక ఎన్ని పక్కా ఇళ్లు నిర్మించినా వాటికి దూరంగా ఉండటం చెంచుల్లో దర్శనమిస్తుంది. పక్కా ఇళ్లలో ఉంటే శుభం జరగదన్న భావన కారణంగా వారంతా ఇప్పటికే గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లు దశాబ్దాల తరబడి తాళాలు వేసే కనిపిస్తున్నాయి. అప్పాపూర్ అనే ప్రధాన గూడెంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో చుట్టుపక్కల చిన్న చిన్న గూడెలన్నింటికి కలిపి కొన్ని పక్కా ఇళ్లను నిర్మించారు. అయితే నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఇళ్లకు తాళాలు వేసి మళ్లీ తమ తమ పెంటలకు వెళ్లిపోయిన చెంచుల సంఖ్య అధికంగా ఉంది. ఇదే పరిస్థితి దాదాపు నల్లమలలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 5వ తరగతి చదివితే గొప్ప అన్న పరిస్థితి చెంచుల్లో ఉండడం గమనార్హం. 10వ తరగతి, ఇంటర్ చదివితే వారు అత్యంత విద్యావంతులుగా గుర్తించబడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో అటవీ శాఖ, గిరిజన సంక్షేమం, ఐటీడీఏ అధికారులు సరైన చర్యలు తీసుకోవటం లేదని విమర్శలు పుష్కలంగా ఉన్నాయి. తాగునీటికి కూడా చర్యలు లేవని చెంచుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో స్థానికంగా లభించే ఓటలు, బావుల్లో నీటినే తాగాల్సి వస్తుండటంతో డయేరియా వంటి సమస్యలు తరచూ తలెత్తుతున్నట్లు చెంచులు అంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులు కూడా వీరికి స్వచ్ఛమైన నీరు అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కేవలం చెంచుల కోసమే సున్నిపెంట, కర్నూలు జిల్లాలో ఉంది. ఎడ్యుకేషన్లుగా చెంచులు ఇంతవరకు టీచర్ పోస్టు దాటి వచ్చిన వారు దాదాపు లేరు. ప్రభుత్వ ఉద్యోగాల కొరకు కొంతమంది, ఇతర కులాల వారు చెంచు కులం సర్టిఫికేట్తో ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. గతంలో శ్రీశైలం ప్రాజెక్టు ఆఫీసర్లు ఉన్నప్పుడు నిధులు,
అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగేవి. కానీ 2010 నుంచి ఎలాంటి సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదు. భూములు చెంచులకు కొంత ఉన్నా చాలామందికి లేవు. వీరు పక్క లంబాడీ కులంలో చేరి వీరి అవకాశాలను, వనరులను కొల్లగొడుతూనే ఉన్నారు. అటవీ అధికారులు సైతం చెంచులను అటవీ ఫలాలు పొందనీయడం లేదు. కేవలం ఒక చెంచులకే ఈ అన్యాయం జరగటం లేదు. అటు భద్రాచలం, కోనవరం, చెర్ల, వెంకటాపురం, మణుగూరు లాంటి ఆదివాసీ ప్రాంతాల్లో కూడా ఈ లంబాడీలు పాగా వేసి వారి అవకాశాలను, వనరులను వారికి దక్కకుండా చేస్తూ ఇంకా వారి వెనుకబాటుతనానికి కారణమవుతున్నారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఆదివాసీలకు ఇంకా సామాజిక ఆర్థిక స్వాతంత్రం రాలేదని చెప్పాలి. ప్రతి ప్రభుత్వం ఎస్టీల కోసం ప్రతి సంవత్సరం వేలల్లో బడ్జెట్ కేటాయిస్తున్నా ఆ ఫలాలు చాలా వరకు లంబాడీలకే చెందుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. కారణం ఆదివాసీల అమాయకత్వం, లోకజ్ఞానం లేకపోవటం, అభివృద్ధి అవకాశాల వివరాలను తెలుసుకోలేకపోవటం, వారి హక్కులు, అవకాశాలను తెలుసుకొని సాధించుకోలేకపోవటం, ఆదివాసీలలో వారిని వెనుక ఉండి నడిపించే బలమైన నాయకత్వం లేకపోవడం, ఆ బలమైన నాయకత్వాన్ని కొనసాగించడానికి ఆర్థిక బలం లేకపోవడం ఒక కారణమే. ఏది ఏమైనా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆదివాసీ జీవితాలను మార్చే ప్రభుత్వం కానీ, నాయకుడు కానీ రాలేదని, అస్సలు లేరని చెప్పుకోవచ్చు. ఆంధ్రుల అన్నపూర్ణగా పిలువబడే డొక్కా సీతమ్మ పేరు మీద జడ బాలనాగేంద్ర ఆధ్వర్యంలో గత 22 రోజులుగా ఒంగోలులో అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని మేయర్ గంగాడ సుజాత అన్నారు. నగరంలోని కొండయ్య బంక్ రోడ్డులో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మేయర్ పేదలకు, కూలీలకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయడం గొప్ప కార్యక్రమమని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాలనాగేంద్ర నగరంలో నిత్యం పేదలకు, కూలీలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. ఈ సందర్భంగా జడ బాలనాగేంద్ర ఆధ్వర్యంలో మేయర్ గంగాడ సుజాతను ఘనంగా సత్కరించారు. నమస్కారం. ఈరోజు ఒంగోలులో కొండయ్య బంకు దగ్గర డొక్కా సీతమ్మ గారి యొక్క పేరు మీదుగా నిర్వహించినటువంటి ఉచిత అన్నదాన కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మన జడా బాలనాగేంద్రన్ గారికి నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి అదివరకు రోజుల్లో అయితే మరి స్వాతంత్రం వచ్చిన రోజుల్లో మరి డొక్కా సీతమ్మ గారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మరి వారి ఇంటికి వచ్చిన అందరికీ కూడా ఉచితంగా అన్నదానం చేసినటువంటి గొప్ప ఘనత డొక్కా సీతమ్మ గారు. వారి యొక్క స్ఫూర్తిగా మరి ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ మరి ముందుకు వచ్చి దాదాపుగా 22 రోజులుగా మరి ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం అండి. దాన్ని కూడా మరి మా పసుపులేటి శ్రీనివాస్ గారు కూడా దానికి డొనేషన్ చేయడము, అలాగే చాలామంది నగరంలో ఉండే పెద్దలు కూడా డొనేట్ చేస్తూ వారు సహకరిస్తున్నారు. ఇంకా అందరూ వచ్చి మరి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని మరి నా చేతుల మీదుగా ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మరొకసారి మన జడా బాలనాగేంద్రన్ గారికి అభినందిస్తూ, అలాగే ఈ కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమం 22వ రోజు నిర్వహణ జరుగుతున్నది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఒంగోలు ప్రథమ పౌరురాలైన గంగాడ సుజాత గారు మేయర్ అయినటువంటి ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే కార్పొరేటర్ పసుపులేటి విజయలక్ష్మి గారు, అలాగే టీడీపీ నాయకురాలు చెరుకూరి ఆదిలక్ష్మి గారు, వీరు ముగ్గురు అతిథులుగా వచ్చారు. వారు ఈ కార్యక్రమ నిర్వహణ చూసి చాలా సంతోషంతో అందరికీ వడ్డించి ఈ భోజన కార్యక్రమాల ఏర్పాట్లు చూసి సంతోషపడి ఈ అంతా ఏర్పాట్లు బాగున్నాయని సంతోషంగా ఉన్నారు. వారు ఎల్లవేళలు ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేవారిని కూడా అందరినీ అభినందించాలని కోరుకుంటున్నాను. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నీ గురించి నువ్వు తెలుసుకుంటే బాగుపడతావు. పక్కోడి గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే నీ పతనానికి నువ్వే కారకుడవుతావు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బ్రిటన్ విశేషాలు. తిరిగి మరో బ్రిటన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.